అయితే మా ఆయనను మేము సేమ్ క్యాస్ట్ కాదంటే ఆ వీడియో అయితే మస్తు మంది చూసిళ్ళు. చెప్తా మా లవ్ స్టోరీ కథ చెప్తా చూడండి. అయితే మా ఇంటి దగ్గర అయితే రెడ్డిస్ ఉండేది, బాగా రిచ్. ఈ రెడ్డిస్ అంటే ఆల్మోస్ట్ కొంచెం ఏ భూములు జాగాలు ఉండి కొంచెం రిచ్ ఉంటారు కదా. అయితే నేను మావాడు పరిచయం కాగానే ఏమైంది అంటే, మావాడు పటేల్, మునూరు కాపు పటేల్ అనగానే వీనికి కూడా బాగానే ఆస్తులు ఉన్నట్టున్నాయి అని నేను అనుకున్నా. ఫస్ట్ ఎంత వస్తుంది ఏమని అడగం కదా. ఇప్పుడు లవ్ అన్నప్పుడు లవ్వే, అవునా కదా. లవ్ అన్నప్పుడు లవ్వే, కానీ నీకు ఎంత వస్తుందని అయితే లవ్ చేయం కదా. ఎట్లయినా జాబ్ అని తెలుసు, ఎందుకంటే మన ప్రొఫైల్లో ఐడి కార్డు అవి ఇవి ఉన్నాయి చూసినా, గవర్నమెంట్ జాబే, వెనుక బాగానే అత్తమామ మంచి అందరు ఉన్నట్టున్నారు. సర్లే ఇక మన వంతుకు మనం ఏమన్నా ఇద్దాం, కానీ ఇక పటేల్స్ అంటే కొంచెం నయమే కదా అని నేను అనుకొని లవ్ చేసిన. లవ్ చేసినాక ఏమైంది అంటే, ఏం లేదని తెలిసినంత మాత్రం వదిలేస్తారా అని వదిలేయం కదా. అందుకే ఆడది ఆశ పడొద్దు, ఆడదానికి ఫస్ట్ ఆశ అనేది ఉండొద్దు. ఎందుకంటే నేను ఆశపడే బూడిదైనా. అయితే నేను ఏమనుకున్నా అంటే, గవర్నమెంట్ జాబే కదా, మంచిగానే ఉంటుంది కావచ్చు లైఫ్, ఇక రిచ్గా కార్లలో తిరగవచ్చు కావచ్చు అని నేను అనుకున్నా. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నా అంటే, ఇప్పుడు ఆశ లేదు, అప్పుడు ఉండే. ఇప్పుడు అంతా నార్మల్ లైఫ్ కదా, ఇప్పుడు ఏం ఆశ లేదు అసలుకి. దేవుడు ఎటు తీసుకుపోతే అటు పోవాలన్నది ఇప్పుడున్న కాన్సెప్ట్. అందుకే నవ్వు వస్తుంది అప్పటి రోజులు చూసుకుంటే. ఫస్ట్ ఏమనుకున్నా, పటేల్స్ కాబట్టి బాగా రిచ్ అనుకున్నా, మాట్లాడినా. తర్వాతకి ఏం ఆస్తి లేదనుకున్నా, మళ్ళీ మాట్లాడినా. ఆస్తి లేదన్నాగానే వదిలేయొద్దు, అట్లా వదిలేయడం కరెక్ట్ కాదు. ఎందుకు వదిలేయాలి అంటే, పేరెంట్స్ లేరు కదా, పాపం అనిపించింది. అయ్యో అవ్వయ్య లేరు కదా, మనం ఎందుకు వదిలేయాలి, ఆస్తి లేకుంటే ఇవాళ లేకుండా రేపు సంపాదించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే నేనైతే పెళ్ళి చేసుకున్నా. ఇంకా ఈ వీడియో మీద మంచిగా ఎక్కువ వ్యూస్ వచ్చి చాలామంది ఇంకా నెక్స్ట్ ఎట్లా పెళ్ళి అయింది ఏం కథ అనేది అయితే అంటే ఎక్కువ వ్యూస్ వస్తే అది కూడా చెప్తా. ఇంతే, అంటే వదిలేయొద్దు, మోసం చేయొద్దు. అమ్మ నాన్న లేరు కదా, అట్లా వదిలేయడం కరెక్ట్ కాదని వదిలేయాలి. ఆస్తి లేదని నాకు బిఫోరే తెలిసినా కూడా వదిలేయాలంటే అదే మెయిన్ రీజన్. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు లేరు కదా, మనం ఎందుకు వదిలేయడము, జాబ్ అవుతుంది కదా, ఎట్నో అట్లా బతకొచ్చులే అనే ఉద్దేశంతో అయితే నేనైతే వదిలేయలే. చాలా వరకు అయితే అమ్మాయిలు అప్పుడు వదిలేస్తే, అంటే నేను వదిలేసి ఉంటున్నైతే ఈరోజైతే ఇట్లా ఉండకపోదును, కొంచెం గొప్పగా ఉందును. కానీ లేకుంటే వేలే, ఇప్పుడు లేకుండా కూడా ఫ్యూచర్లో అయితే ఉంటా. మనం ఎప్పుడున్నా కూడా మన చేతి అనేది పై చేతిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు